श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 585వ భాగం చూడాలా సికిధ్వజునికి ఉపదేశం చేస్తోంది. శరీరము అన్ని ధర్మాలకి మూలం రాజా, శరీర త్యాగం అనేది వలదు, వద్దు అంటుంది. ఆ శరీరాన్ని అలా త్యాగం చేస్తే సాధన భ్రష్టు పడుతుంది. నిరపరాధైనటువంటి దేహాన్ని ఎందుకయ్యా నువ్వు నశింపజేయాలని అనుకుంటున్నావు? కాబట్టి నీవు ఈ శరీరాన్ని వదిలితే మోక్షం వస్తుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నావు. అది చాలా తప్పు. నీవు బుద్ధిపూర్వకంగా ఆ శరీరాన్ని వదలడం కాదు. ప్రారంధం తీరిందంటే దానికి అదే వెళ్ళిపోతుంది. ఆ శరీరం నీకు చెప్పకనే ప్రారంధం ఉన్నంత వరకు నిన్ను అంటి పెట్టుకుంటుంది. ప్రారంధం తీరినాక దానికి అదే పోతుంది. కాబట్టి ఎవరైనా సరే మానవుడు జీవించే సాధించాలి. శరీర త్యాగం చేసినంత మాత్రాన సర్వత్యాగం అనిపించుకోదు. ఇది నువ్వు అర్థం చేసుకో బాగా. ఏం చేయమంటావమ్మా నువ్వు? ఏం చేయమంటావు? అమ్మ కదా అయ్యా, ఏం చేయమంటావయ్యా? నన్ను కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. ఏం చేయాలి నేను? పాటిస్తావా నేను చెప్పింది? ఖచ్చితంగా శిరసావహిస్తాను. ఇప్పుడు నువ్వు చివరికి ఏది వదిలేయాలనుకున్నావు? శరీరాన్ని. ఈ శరీరం రావడానికి మూల కారణం ఏమిటో నీకు తెలుసా? ఈ శరీరం దేని వలన నీకు ఉత్పత్తి అయ్యిందో నీకు అవగాహన ఉన్నదా? అర్థమైందా? ఇప్పుడు నీ యొక్క జన్మకు, నీ యొక్క కర్మకు కారణం, మూల కారణం ఏదో, ఈ శరీరం రావడానికి ఏది మూల కారణమో దాన్ని త్యజిస్తే అప్పుడు నీది సర్వత్యాగం అని అనిపించుకుంటుంది. సికిధ్వజునికి ఆశ్చర్యం. ఏంటమ్మా, ఏంటయ్యా ఈ శరీరం దేనివల్ల ఏర్పడింది? ఈ జన్మకు కర్మకు కారణం ఏమిటో అంటున్నారే, మూల కారణం ఏమిటది? ఏది వదిలేస్తే సర్వం వదిలేసినట్టు నాకు ఇప్పుడైనా నిఖార్సుగా చెప్పండి. ఉపనిషత్తులో చెప్తారు కదా, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు అవుతుందో అన్నట్టు అంటారో, అలాగా దేనిని వదిలేస్తే సర్వత్యాగం అవుతుందో నాకు దయచేసి సెలవియ్యి. నేను దేన్ని వదిలేయాలి అంటున్నాడు సికిధ్వజుడు. రాజా, నువ్వు వదలాల్సింది ఒకటే. ఈ మొత్తానికి కారణం ఏది అంటే మనస్సు. ఈ మనసే సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. ఈ మనసు చూసిన ఆంబోతులా ఎక్కడ పడితే అక్కడ దేశదిమ్మరిలాగా తిరుగుతూ ఉంటుంది. ఈ మనసునే మానవుడు అంటాం, జీవుడు అంటాం, ప్రాణం అంటాం, రకరకాలుగా పిలుస్తుంటాం. ఈ మనసుని పట్టుకోవడం ఉంది చూసావు, అది చాలా కష్టం. ఎందుకంటే అది జడము అజడము, దీంట్లో చైతన్యము ఉంది, జడము, రెండు కలయిక ఈ మనసు. ఎప్పుడు వేగబాండులాగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బేసికల్గా చెప్పేది ఏంటంటే నీ మనస్సే నీవు, నీ మనస్సే నీ ఆస్తి, నీ మనస్సే నీ బంధుమిత్రాదులో, నీ స్నేహితులో, ఈ ప్రపంచం అంతా నీ మనస్సే. నీవు ఇంక వేరేదేది వదులుకోనక్కర్లేదయ్యా. అవన్నీ వదులుకున్నారని నువ్వు అనుకున్నా, ఆ మనస్సు గల నీ దగ్గర ఉన్నట్లయితే ఈ మనసు ఏం చేస్తుందంటే పురుగులాగా తోలుస్తూ ఉంటుంది. అన్నీ వదిలేసి కూడా నువ్వు మనసును కనుక దగ్గర పెట్టుకుని ఉన్నావంటే
మిగతా అన్ని వదిలేసినా కూడాను నువ్వు ఆ మనసును పెట్టుకున్నావంటే అది నిన్నెప్పుడు తులుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? పురుగులాగా ఒక గజ దొంగను నువ్వు దగ్గర పెట్టుకున్నట్టు మనసును పెట్టుకోవడం. మిగతా అన్నిటిని వదిలేసానని నువ్వు సంతోషిస్తుంటావు, అయినా నీకు సుఖం ఉండదు. ఎంచేతంటే దీని మీద నీవు నిఘా పెట్టడం లేదు మనసు మీద. అందుకే అది ఏమవుతుందంటే నిన్ను నీ కొంప ముంచుతూ ఉంటుంది. నీ వదిలేసినవన్నిటి కూడాను నీ దగ్గర మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది. నువ్వు వదిలేసాను అనుకున్న వాటి మళ్ళీ లాక్కొచ్చి నీ దగ్గర పడేస్తుంటుంది. ఎట్లా అది ఏ విధంగా దాని పనితీరు ఉంటుంది? అదేమంటుందంటే అరే రే దీన్ని వదిలేసానే, దీన్ని మళ్ళీ తెచ్చుకుంటే బాగుండే, ఇంకో కొత్తది తెచ్చుకుంటే బాగుండే, దీని బదులు వేరే ఈ విధంగా దీని యొక్క పనితీరు ఎప్పుడు కూడాను నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనసుకు జవాబు చెప్పు. మిగతావన్నీ నువ్వు ఏవీ మానుకోనక్కర్లేదు. మనసును ఒక్కదానికి నువ్వు జవాబు చెప్తే మిగతావన్నీ ఎన్ని వదిలేనని అన్నీ వదిలేసినా మనసు నీ దగ్గర ఉంటే వదిలినట్టే. నీ మనసును కానీ కంట్రోల్ చేసుకున్నప్పుడు అన్నీ వదిలినట్టే. అర్థమైందా? కాబట్టి ఈ మనసు అనేదే నీకు చింతామణి. ఆ మనస్సును ఒక్క దానిని కనుక నువ్వు జయించినట్లయితే సర్వం నువ్వు జయించినట్లే. మనోజయమే సర్వజయము. జన్మకైనా కర్మకైనా నువ్వు అడిగావదా ఏది కారణమని? ఈ మనసే కారణమయ్యా. నీ మనసును కలిగే సంకల్ప వికల్పాలే నీకు ఈ జన్మకు కానీ కర్మకు కానీ కారణాలు. జన్మిస్తున్నావు, మళ్ళీ కర్మ చేస్తున్నావు. మనసు వల్లనే జన్మిస్తున్నావు, మళ్ళీ జన్మించినావు కాబట్టి కర్మ చేస్తున్నావు, మళ్ళీ జన్మ. ఈ విధంగా చరిత శరణంగా నీకు ఇది కొనసాగుతూనే ఉంది. సికిధ్వజ అంటూ ఆపుతోంది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.